నేను వచ్చానమ్మా. నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా. ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా అమ్మా తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. లోకం మొత్తం నాదే అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అనుసు. నా కోపమే నీకేం తెలుసు. నేను నాతో కలిసి నానందుని నీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసినోని ఊరి తీయాలి. మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైన నిలబడాలి. నేను పాడేది పాటని కథు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దలు దేవులు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ముసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా. ఇంకెన్ని రోజు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా. న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. కాలేజీకి వెళ్ళాను. డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు. నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించి గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు. పరుగులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు. చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో అంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కి రోడ్డు మీద రేపు చేసారు. కలిసి పంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. గడి పట్టుకొని వాకింగ్ చేస్తారు. గడి లారిపోగానే ఇంటికెళ్ళిపోగా. నన్ను పెంచావుగా. నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా. ఆయన ఎరుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు. మొదట్లో విన్నంటే వింటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు. పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మస్క్ కాదు. సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొట్టుతున్న అంటే నేను కింద పడలేదు. కూడలనుకున్న కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి నోటు నోట్లు పెట్టి కన్నమంటూ నెక్కినట్టు తొట్టి కొట్టి ఎవరు బతుకుతారు అని లెటరీ రాసి నా చేతులు పెట్టి ఫ్యాన్ వేశారు. చేతులు దులిపేశారు.